బనకచెర్ల ప్రాజెక్టుపై అవసరమైతే కేంద్రం జోక్యం కోరాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. రాజధాని కోసం అదనపు భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న చాలా కార్యక్రమాల్ని ప్రజలకు చెప్పుకోలేకపోతున్నామని సీఎం చంద్రబాబు మంత్రులతో వ్యాఖ్యానించారు. ఏపీ కేబినెట్ సమావేశంలో పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగింది. బనకచెర్లపై తెలంగాణ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ వాడుకోగా మిగిలిన నీటినే ఏపీ వాడుకుంటోందని, ఏటా 3000 టీఎంసీలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణ చాలా ప్రాజెక్టుల్ని అనుమతి లేకుండా నిర్మిస్తోందని, తాము అలాంటి పనులు చేయట్లేదన్నారు. వరద జలాల్ని మాత్రమే ఏపీ వాడుకుంటుందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై అవసరమైతే కేంద్రం జోక్యం కోరాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం చాలా ప్రాజెక్టులు చేపట్టినా ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించలేకపోతున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులకు అనుమతిస్తున్నామని, వాటిని ఎప్పటికల్లా పూర్తి చేయాలో కార్యాచరణ ప్రణాళిక ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీకి సెప్టెంబర్లో శంకుస్థాపన జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. కొత్తగా 70 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో లా యూనివర్సిటీకి భూమిని లీజుకిచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో భవనాల నిర్మాణానికి నిబంధనలు సరళతరం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం గుజరాత్ వెళ్లి అక్కడి మోడల్ను అధ్యయనం చేయాలని సూచించారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను మళ్లీ ప్రవేశపెట్టాలన్నారు. అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. రాజధానిలో ప్రస్తుతం ఉన్న 29 గ్రామాలతో పాటు అమరావతి, తాడికొండ, పెదకూరుపాడు మండలాల్లో అదనంగా భూ సమీకరణకు ఆమోదముద్ర వేశారు. ఈ 3 మండలాల్లో ప్రభుత్వ భూములుంటే 2019కి ముందు 6 ఏళ్ల నుంచి ఉన్న అనుభవదారులకే నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 6497 మినీ అంగన్వాడీ కేంద్రాల్ని అప్గ్రేడ్ చేసేందుకు అంగీకారం తెలిపారు. టెంపుల్ టూరిజంతో పాటు పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఇక దేశంలోనే తొలిసారిగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. భవిష్యత్తులో డిమాండున్న వాణిజ్య పంటలు వేసేలా రైతుల్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల్ని ఏడాదిలోపు పరిష్కరించాలని స్పష్టం చేశారు.